తిరుపతి జిల్లా పోలీసులు బుధవారం ముగ్గురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి మీడియా ముందుంచారు. దీనికి సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరించారు. తిరుమల నగర్, సెట్టిపల్లి పంచాయతీ తిరుపతి రూరల్ మండలం వద్ద ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి వేళ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్లి బీరువా అలమారులో ఉన్న బంగారు నగలు, డబ్బులు దొంగలించుకుని అక్కడి నుంచి పారిపోయిన ఆ ముగ్గురు దొంగలను తిరుచానూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు విలువైన సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు గుంజపోగు సుధాకర్, గాజులపల్లి శ్రీనివాసులరెడ్డి, పిల్లి శేఖర్గా ఎస్పీ తెలిపారు. వీరు రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తూ ఒక గ్రూప్గా ఏర్పడి తిరుచానూరు, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి రూరల్ కాలనీలలో తిరుగుతూ రాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లకు తాళాలు పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి వస్తువులను, నగదును దొంగలిస్తారని, దొంగలించిన సొత్తులతో విలాసవంతమైన జీవితాన్ని గడపడం వీళ్ల నైజమన్నారు. వీరిపై హైదరాబాద్లోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారని, చాలా కేసులలో జైలుకు కూడా వెళ్లి వచ్చారని చెప్పారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులున్నాయని, ముద్దాయిలు దొంగతనాలు చేయడానికి ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలలో తిరిగి ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇంట్లోకి వెళ్లి దొంగతనాలు చేస్తారని తెలిపారు. చంద్రగిరి సబ్ డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్, అట్లాగే క్రైమ్ పార్టీ వాళ్ళు అందరూ కలిపి ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముగ్గురు అఫెండర్స్ ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్, వాళ్ళ కన్ఫెషన్ మీద 10 కేసెస్, వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి, అలియాస్ డేంజర్, అలియాస్ ఆంటోనీ, ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్, ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దరిదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాజులపల్లి శ్రీనివాసులరెడ్డి, ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక ½ కేజీ సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగిందన్నమాట. సో మన తిరుపతి పోలీస్ లాస్ట్ 1 వీక్లో 2 మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపిఓ చంద్రగిరి ప్రసాద్, వాళ్ళ టీం అంతా, సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్? అవునండి, దాన్ని కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా అంత పాజిటివ్ లీడ్స్ అయితే లేదు. దాని గురించి మన టీం కూడా బయట స్టేట్కి పంపించడం జరిగింది. ఎఫర్ట్స్ అయితే చేస్తున్నాము, త్వరలో డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చెప్పండి చెప్పండి. సార్ ఏం లేదు సార్, అంటే మేమంటే ఇంగ్లీష్ మాకు డిఫికల్ట్ ఏంటంటే అఫిషియల్ కోర్టులు ఏమి రాయలేదు. ఓకే, అందువల్ల ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ టైం చెప్తే మేము కాంటాక్ట్ ఫోన్ ఏదైనా అర్జెంట్. షూర్ అండి, మీరు కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను. నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితి లేదని మెసేజ్ ఉంటే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా?